హలో అండి, ఈరోజు వీడియోలో హెల్తీ రెసిపీ చేస్తున్నాను. ఇన్స్టెంట్గా రాగి దోశలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 గరిటెలు రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 గరిటెల బియ్యం పిండి, 1 గరిటె గోధుమ పిండిని యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. లంప్స్ ఏవి లేకోకుండా పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకుంటే ఉండలు రాకుండా ఉంటుంది. పిండి మొత్తాన్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఆయిల్ మొత్తం అప్లై చేశాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండిని ఒకసారి బాగా కలుపుకొని పెనం మీద పోసుకోవాలి. ఈ పిండి దోశలు కాబట్టి మనము ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పోసుకోవాలి. అదే నార్మల్ దోశలు అయితే మనము మధ్యలో ఒక గరిటె వేసి రౌండ్గా ఇలా తిప్పుతాము. వీటికైతే ఇలా తిప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మనం కొద్దిగా పైన ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాము. మరోవైపు టర్న్ చేసుకుందాం. ఈ పిండి దోశలు అయితే ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా పోసుకోవచ్చు. ఇలాగే మిగిలిన దోశలన్నిటిని పోసేసుకుందాం. ఈ రాగి దోశలు అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇలాగే మిగతా దోశలన్నీ పోసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. అంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్ రాగి దోశ అయితే రెడీ అయిపోయింది. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.